చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఒక టన్నెల్లో 2 కిలోమీటర్లు, ఇంకొక టన్నెల్లో 4 కిలోమీటర్లు, అంటే 6 కిలోమీటర్లు. ఆ మిగిలినదంతా కంప్లీట్ చేసింది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దమ్ముంటే, చర్చకు సిద్ధమైతే మీ ఇరిగేషన్ మంత్రిని పంపండి, మీ ఎమ్మెల్యేని పంపండి. అక్కడికి వచ్చేసి ప్రతిసారి తప్పుడు ప్రచారం చేసేటటువంటి మీ కూటమి నాయకులందరినీ పంపండి. నేను వస్తా. వెలుగొండ ప్రాజెక్టుని సందర్శిద్దాం. వెలుగొండ ప్రాజెక్టుకి మీరు చేసినటువంటి దగ, మోసం, అన్యాయం మీ ముందే బయట పెడతానని మీ అందరి సమక్షంలో చెప్తున్నా. ఇది ఒక తప్పుడు ప్రచారం. ఏ విధంగా అయితే అప్పుల మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఆ విధంగా వెలుగొండ ప్రాజెక్టు మీద కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇవాళ ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి రోడ్లు వేశారా? త్రిపురాంతకం టు ఎర్రగొండపాలెం హెడ్ క్వార్టర్కి వచ్చేటటువంటి రోడ్డు, ఆ నిర్మాణం 2 లైన్ల రోడ్డు నిర్మాణం చేయాలనేటటువంటి విధంగా మేము డిపిఆర్ సిద్ధం చేసి టెండర్లు పిలిచాం. ఇవాళ దాదాపుగా 1.5 సంవత్సరం, ఈ రోజుకి పని మొదలు కాల. ఇంకొక రోడ్డు, పుల్లల చెరువు రోడ్డు, మేము నూతనంగా రోడ్డు నిర్మించాలని మేము టెండర్లు పిలిస్తే టెండర్ క్యాన్సిల్ చేసేసి ప్యాచ్ వర్కులు వేస్తున్నారు. ఏ ఒక్క కొత్త నూతనమైనటువంటి రోడ్డుని నిర్మించకుండా ప్యాచ్ వర్కులతోటి ముఖ్యమైనటువంటి రోడ్లని కవర్ చేసేయడం, కేంద్రం ఇచ్చినటువంటి నిధులతోటి పంచాయతీ రోడ్లు వేసి అవే మా క్రెడిట్ అని చెప్పుకోవటం. ఇంత తప్పుడు సంస్కృతిని గతంలో ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా చూసినటువంటి పరిస్థితి లేదు. ఇంకా ఏదన్నా మాట్లాడితే ఈ ముఖ్యమంత్రి గారు అంటారు, జీతాలు తీసుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లేదు అంటున్నారు. మీకు కనపడట్లేదా? అసెంబ్లీ సాక్షిగా మీ కళ్ళ ముందే గవర్నర్ గారి సమక్షంలో మేము అసెంబ్లీలో కాదా నిలదీసింది, మేము అసెంబ్లీ నిలదీచింది, మేము అసెంబ్లీలో కాదా మిమ్మల్ని ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడిగింది. మీరు చేసేటటువంటి అల్లర్ల మీద, మానభంగాల మీద, హత్యల మీద గవర్నర్ గారి సమక్షంలో మేము అడిగింది మీకు గుర్తులేదా? భయం భయం అని మమ్మల్ని అంటున్నారు, మీకు భయమా? నేను అడుగుతున్నా సూటిగా, మేమేం అడుగుతున్నాం? ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద మాట్లాడాలి అంటే తగినటువంటి సమయం కావాలి. ఆ సమయాన్ని మాకు ఇస్తామని చెప్పండి, మేము వస్తామంటున్నాం. మీలాగా మేము అలవెన్సెస్ అడగలేదే. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండి ఇంటి రెంట్ తీసుకున్నాడు, జీతాలు తీసుకున్నారు, అలవెన్సెస్ తీసుకున్నారు, చిట్ట చివరికి డీజిల్ డబ్బులు కూడా కొట్టేశారు కదా. మీకొక న్యాయం, మాకొక న్యాయమా? మీరు అసెంబ్లీకి పోకుండా జీతాలు తీసుకుంది వాస్తవం కాదా అని అడుగుతున్నా.